ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. సభలలో నాయన చివరి దినానికి మమ్మల్ని చేర్చారు. ఈరోజు నాయన చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి నీ మాటలు వినగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. కాలయాపన చేయకుండా నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం తీసుకుంటూ శక్తి కలిగిన నీ మాటలు విని బలపడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. తండ్రి, నిరాశుడను దీనుని బలహీనమైన నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు, కుటుంబాలకు, సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తున్నాయన నీకు మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా నాయన ఈ గ్రామానికి దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమల దేవుడారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన స్థానిక సంఘ కాపరి గారికి, మరి దేవుని ఉన్నతమైన పరిచర్య చేస్తున్న సేవకులకు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి కుటుంబం ఎలా ఉండాలో, దుష్టుడు ఎవరి ద్వారానైనా ప్రవేశించి కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందో తొలి దినం దేవుని వాక్కులలో నుంచి కొన్ని సంగతులను మనం నేర్చుకున్నాం. అలాగే నామకార్థ వేషధారణ ఎలా మనల్ని నటింపజేస్తూ నరకానికి తీసుకొని వెళుతుందో, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత రూపాంతరం పొందాలే తప్ప నటించేవారుగా మనం ఉండకూడదు అని నిన్నటి దినం దేవాలయంలో చక్కటి మాటలను మనం విన్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములోనికి వచ్చి కొన్ని చక్కటి సంగతులు మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అనగానే మనందరికీ తెలుసు, పరలోక సంబంధమైన ఆత్మీయమైన అనేక సంగతులతో దేవుడు మనల్ని ప్రేమించి వ్రాసిన పరిశుద్ధ లేఖనాలు. ఈ లేఖనాలు ప్రేమల దేవుని పిల్లలారా ఎంత శక్తి కలిగినవంటే మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే సామర్థ్యము కలిగినవి. డబ్బుంటే ప్రపంచ దేశాలన్నీ తిరిగి రాగలరు. ఈ సౌండ్ కూడా కొంచెం పెట్టండి, నాకు వినపడతాయి. డబ్బుంటే ప్రపంచ దేశాలన్నీ తిరగగలుగుతున్నమాట. కానీ దేవుని వాక్యం ఉంటే ప్రేమ దేవుని పిల్లలారా పరలోకానికి వెళ్ళగలిగే ఒక ఉన్నతమైన స్థితి మనం కలిగి ఉంటాం. అంటే దయచేసి మీరు ఆలోచించండి, డబ్బు కంటే లేఖనాలు చాలా గొప్పవి. డబ్బు ఇంకొక దేశానికి నిన్ను తీసుకొని వెళ్తే, లేఖనాలు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే శక్తి కలిగినవి. అందుకే దేవుడిని మనం నమ్ముతున్నది, దేవుడి కొరకు మనం బ్రతుకుతున్నది ఏదో ఈ మట్టి లోకంలో గొప్పగా బ్రతకాలని కాదు, కానీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలి అన్న ఆశతో మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఎప్పుడు లేఖనాలను నిర్లక్ష్యం చేయకూడదు. పెద్దలు చూడండి, పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నా, భోజనం చేస్తున్నప్పుడు అటు తిరుగుతున్నా, రే తిన్నది ఈ ఒంటికి పట్టాలి కదరా, కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని భోంచే అంటారు. తిన్నది ఒంటికి పట్టాలి. అలాగే దేవుని మాటలు వింటున్నది మన మనసుకు పట్టాలి. ఎప్పుడైతే లేఖనాలు మన మనసుకు పడతాయో అప్పుడు మన మనసు మారుతుంది. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ మనలో కలుగుతుంది.
కాబట్టి ఎప్పుడు కూడా లేఖనాలను వింటున్నప్పుడు అన్యమనస్కంగా ఉండకూడదు. ఇదిగో మీ పిల్లల్ని ఏం చేయాలంటే వాళ్ళని గర్తించాలి. అటు ఇటు తిరుగుతుంటే ఒకవేళ ఇదే వాళ్ళకి అలవాటు అయిపోయిందనుకోండి, దేవుని మాటలు వాళ్ళు వినరు, మిమ్మల్ని కూడా ఎప్పుడు విననివ్వరు. దేవాలయంలో ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అని మన పిల్లలకు మనం నేర్పకపోతే ప్రేమల వాళ్ళారా, వారికి నేర్పే వారికి ఎవరు చెప్పారు? కాబట్టి ఈ శక్తి కలిగిన మాటలను దయచేసి ఈరోజు చక్కటి వాతావరణంలో మనం ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఒక 2 సందర్భాలు మనకు కొట్టొచ్చినట్లుగా భయాన్ని కలిగించే సందర్భాలు 2 రాయబడ్డాయి. అందులో మొదటి ఏంటంటే నోవాహు జల ప్రళయం. ఎందుకు జల ప్రళయం అనగానే మనం భయపడుతున్నామంటే ఏదో 2-3 రోజులు కురిసిన వర్షము సాగుతుందన్నమాట. ఒక రోజు కురిసిన, ఒక 2 గంటలు కురిసిన వర్షానికే మొత్తం అతలాకుతలం అయిపోతే నోవాహు జల ప్రళయము అరారాతు పర్వతాలు మునిగిపోయని నీళ్లు వచ్చాయి. సుమారు 40 దినముల వరకు నీళ్లు నిలిచాయి. బైబిల్లో ఏమని రాయబడిందంటే ప్రచండమైన వర్షము కురిసింది. అసలు ఎందుకు ప్రచండమైన వర్షాన్ని దేవుడు కురిపించాడు? ఎందుకు ఈ భూమి మీద ఉంటున్న మొత్తాన్ని ఆయన నాశనము చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు? మనం ఆలోచించాలి. రెండవ సంఘటన ఏంటి అంటే ప్రేమను దేవుడుతున్నారా, సొదొమ గొమొర్రా నాశనం. ఎవరి వర్షం కురుస్తుంది అన్న సంగతి మన అందరికీ తెలుసు. కానీ మొట్టమొదటిగా ప్రపంచం ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. అక్కడ కురిసింది నీళ్ళు కాకపోయినారా, ఏం కురిసినట్టుగా మనం చదువుతున్నాం? అగ్ని గంధకములు కురిసాయి. అసలు వర్షం కురిస్తేనే ఏం చేయాలో అర్థం కాదు. అగ్ని గంధకాలు కురిస్తే అవి మనిషి మీద పడితే మనిషి శరీరం ఏమైపోవాలి చెప్పండి? బ్రతికుండగానే సజీవ సమాధి ప్రేమను వేయగలరా? గంధకం అంటే అర్థం ఏంటో తెలుసా? పేలుడు పదార్థం ప్రేమను అన్నారు. ఆ పేలుడు పదార్థానికి అగ్ని తోడై అవి శరీరాల మీద కురిస్తే ప్రేమను వేయగలరా? మనిషి బ్రతికే అవకాశం ఎక్కడ లేదు. ఎంత భయంకరమైన విపత్తు చూడండి. ఇవి ఎప్పుడో జరిగాయి కదా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకపూర్వం జరిగాయి కదా. మనం ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాము అంటే, ఎప్పుడో జరిగినది ఎందుకు ఆలోచిస్తున్నామంటే, మహనీయుడైన యేసుక్రీస్తు ఈ 2 సందర్భాలను గురించి మనతో ఆయన మాట్లాడుతున్నాడు కనుక ఆలోచిస్తున్నాం. ఒకవేళ ఆయన మాట్లాడకపోతే మనం ధ్యానించవలసిన అవసరత లేదు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడంటే ఆ 2 సందర్భాల నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏదో ఉంది. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడో లేఖనాలలోకి వెళ్ళి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చూడండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలోనే జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండి లోతు దినములు అంటాడు.
నోవాహు దినములు అని చెబుతున్నాడు, లోతు దినములు అని చెప్తున్నాడు. ఆ రెండు సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో ఆ రెండు మరలా జరుగుతాయి సుమా అన్నాడు. అవి జరిగిపోయాయి అని చెప్పట్లేదు ఆయన. ఇదిగో నోవాహు దినములలో జరిగినట్టుగా జరుగుతుంది, లోతు దినములలో జరిగినట్టుగా జరుగుతుంది. చూడండి, మనుష్య కుమారుని దినములలో జరుగును అంటే జరగబోతుంది. ఏమంటే ఆర్మీ బలగాలన్నీ ఆంధ్రప్రదేశ్లో చుట్టుముట్టేసాయి. ఇప్పుడు మనం ఏమి కలగారా, ఎందుకు రేపు ఎలక్షన్స్ రిజల్ట్ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా, గెలిచిన వాడు ఏం చేస్తాడంటే సంతోషంతో ఓడిపోయిన వాడిని గేలి చేస్తాడు, కోపంతో వాడు దాడి చేస్తాడు. అమ్మో రేపు ఎన్ని గొడవలు జరగబోతున్నాయో అని ఆలోచించి ముందుగానే ఏం చేశారు, పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. మరి ఇలా జరుగుతుందని వాళ్ళకి ఎలా తెలుసు? ఇంతకు ముందు జరిగినవి కనుక అవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు జాగ్రత్తగా ఉండాలి అని ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఎక్కడ చూసినా పోలీసులు, ఈసీ వాళ్ళు అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఒకవేళ ఎక్కడైనా గొడవలు జరిగితే ఏం చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అందరిని ఎక్కడ పడేయండి, పోలీస్ స్టేషన్లో పడేయండి అన్నారు. ఏమండి ఇలాంటి కేసులు చాలా ప్రమాదకరమైనవి తెలుసుకోవాలి, చాలా ప్రమాదకరమైనవి. ఇలాంటి కేసులను దేశ ద్రోహం కింద బుక్ చేస్తారు. వారు మరలా బయటికి రావాలి అంటే ఇదిగో జీవిత కాలమే కోర్టుల చుట్టూ తిరగటమే సరిపోతుంది అన్నారు. చూసారా ఇలా ఎందుకు చేస్తున్నారంటే గతంలో జరిగినవి దృష్టిలో పెట్టుకొని మరలా జరగబోతాయి అని ఒక అంచనాకు వచ్చి ఇదిగో పోలీసు వాళ్ళు పహారా నిర్వహిస్తున్నారు. మన వారులారా, ఇది కేవలం రేపు ఒక్కరోజు కాదు, వీలుంటే ఒక 4-5 రోజులు పోలీసు వాళ్ళు కాస్త వాతావరణం చల్లబడేంత వరకు, అంటే గొడవలు సభ్యమనేంత వరకు వారు కర్ఫ్యూ విధిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి. మహనీయుడైన యేసుక్రీస్తు జరిగిపోయిన 2 సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఇలా జరుగుతుంది అని చెప్తున్నాడు. ప్రభువా ఎప్పుడు జరుగుతుంది ప్రభు అంటే ఆయన ఖచ్చితమైన సమాచారం చెప్తున్నాడు. మనుష్య కుమారుని దినములలో ఇది జరుగుతుంది అని అడుగుతున్నాడు. అలానే లూకా సువార్తలో మాత్రమే కాదు, మత్తయి సువార్తలో కూడా ఈ 2 సందర్భాలను గురించి వ్రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనాన్ని దయచేసి, నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుడి రాకడయును అలాగ ఉండును. జలప్రళయమునకు వచ్చి ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లి పిచ్చుచు నుండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడయును ఉండును. మనుష్య కుమారుని రాకడయు ఉండును అంటే నేను మరలా 2వసారి భూమి మీదకి వస్తాను. నేను ఎప్పుడు వస్తాను అంటే నేను వచ్చే దినాలకు ముందు ఏం జరుగుతుందంటే నోవాహు దినాలలో జరిగినట్టుగా జరుగుతుంది, లోతు దినాలలో జరిగినట్టుగా జరుగుతుంది. మీరు గుర్తించాలి అంటున్నాడు.
యేసుక్రీస్తు మొదటిసారి ఆయన వచ్చాడు, బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో ఆయన పెరిగాడు, యెరూషలేములో కలవరి కొండపై ఆయన సిలువ వేయబడ్డాడు. తెలుసు. సమాధి చేయబడిన ఆయన 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనప్పుడు మనందరి కొరకు చెప్పిన మాట ఏంటో తెలుసా? శిష్యులతో, నేను మరలా వస్తాను అన్నాడు. అంటే ఆయన వస్తాను అన్నాడంటే ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. కొన్నిసార్లు మనమే మాట ఇచ్చి నా మాట పోతుంది అని ఎలాగైతే అమ్మో నేను మాట ఇస్తే మాట మీద నిలబడాలని మనిషిగా మనకి అలా ఉంటే మరి దేవుడు ఆయన పేరేంటో తెలుసా? నమ్మకమైన వాడు, మాట తప్పని వాడు. మొదటి రోజు మీరు చెప్పారు కదా, 10 గంటలకల్లా మనం ముగించుకున్నాము అని కదా. రెండవ రోజు తెల్లవారిన తర్వాత ఇదిగో అమ్మో నేనే 10 గంటల వరకు ముగించాలని చెప్పాను కదా, మరి నేనే ఆలస్యంగా వెళ్తే కదా, అమ్మో భోజనం చేస్తే లేట్ అయిపోతుంది, అమ్మో త్వరగా రెడీ కావాలి, ఎందుకంటే నా మాట మీద నేనే నిలబడకపోతే ఎలా? చూసారా, ఒక మనిషిగా నాకే అలా ఉంటే మాట తప్పని వాడు నమ్మకమైన దేవుడికి ఎలా ఉండాలి చెప్పండి. కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తాడు. కొన్నిసార్లు ఏమైపోతుందంటే మేము రెడీగా ఉంటాం, కారు రాదు, ఏమనిపిస్తుంది తెలుసా? అయ్యో అంతమందిలో నేను మాట ఇచ్చాను కదా, ఎలా మరి అందరికీ తెలియదు కార్ డ్రైవర్ రాలేదని. అందుకే ఏం చేస్తానో తెలుసా? రోజు మమ్మల్ని తీసుకెళ్తాను ఆయన మా దగ్గర పడుకోబెడతాను. మా దగ్గర ఇక్కడే పడుకోవాలి, ఇక్కడే. ఎందుకు? అమ్మో మాట తప్పకూడదు. చూసారు దేవుడికి ఎంత ఉండాలో చెప్పారు. ఆయన వెళుతూ మనకు చెప్పాడు, నేను మరలా వస్తాను. మీకు గుర్తేంటో తెలుసా? నా రాకడకు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయంటే నోవాహు కాలములో జరిగినట్టుగా జరుగుతుంది, లోతు దినములలో జరిగినట్టుగా జరుగుతుంది. ఇదిగో మీరు గుర్తించాలి అంటున్నాడు. యేసుక్రీస్తు ఈ 2 సందర్భాల గురించి చెబుతున్నాడు కనుక మనం ఆలోచిస్తాం. అలానే చరిత్రలు ఈ 2 జరిగాయా? బోలెడన్ని జరిగాయి. కానీ యేసుక్రీస్తు వాటిని జ్ఞాపకం చేయట్లేదు, ఈ 2ంటిని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈ 2 సందర్భాలను మనం చక్కగా ధ్యానిస్తే అనేకమైన ఆత్మీయ సంగతులను మనం నేర్చుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తు నేను మరలా వస్తాను అని ఎక్కడ చెప్పాడు లేఖనాలలో? దయచేసి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి అంటే అదేంటి? రెండవసారి నేను వస్తాను అని ఆయనే చెప్తున్నాడు. ఎవరు కాదు, ఆయనే మరలా నేను వచ్చి నా యొక్క ఉన్నతకు మిమ్మును తీసుకుని నేను మరలా వస్తాను అని ఆయన చెప్తున్నాడు. దయచేసి చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడిన చక్కటి మాట ప్రేమల వల్ల. యోహాను సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాలు. కొంచెము కాలమైన తరువాత
మీరు ఇక నన్ను చూడరు, ఎందుకంటే నేను మరణించి తిరిగి లేచి వెళ్ళిపోతున్నాను కనుక. తర్వాత మరి కొంచెం కాలమునకు అంటే మరలా నేను వస్తాను, నన్ను చూచెదరు, నన్ను చూచెదరు. అంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను మీరు చూడరు, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి. మరలా ఎప్పుడు చూసే అవకాశం ఉంది అని ఒకవేళ అనుకుంటారు. మాన్వీలో మీటింగ్స్ ఉన్నాయి. ఎప్పుడు? జూలై 9, 10, 11 మాన్వీలో. మరి కొంచెం కాలానికి నన్ను చూస్తారు మీరు వస్తే. మాన్వీలో మీటింగ్ ఉంది, ఆలోచించారు. లేదు లేదు, ఇదిగో శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. శుభవార్త ఛానల్లో, ఆరాధన ఛానల్లో. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. మరి చూడరా, నోట్స్ రాసుకో. నేను ఒక కుటుంబానికి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం తీసుకొని టైటిల్ రాసుకొని అవన్నీ ఆ నోట్స్ చూపిస్తున్నారు. ఇంచుమించు 250 టాపిక్స్ రాసుకొని ఉన్నారు. ఎంత సంతోషం కదా. మరి కొద్ది కాలం నన్ను చూస్తారు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మరలా నేను వస్తాను, నేను వచ్చినప్పుడు నన్ను మీరు చూస్తారు అన్నారు. ఇప్పుడు మరలా చదువుకుంటే 16, 17 వచ్చిన కొంచెము కాలమైన తరువాత మీరు ఇక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూసేదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూసేదరని నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకడితో ఒకడు చెప్పుకొని. అసలు ఏంటి వాళ్ళకి ఆ రోజు అర్థం కాలేదు. మన వాళ్ళ కొంచెం కాలం తర్వాత నన్ను చూడరు అంటున్నారు, మరికొద్ది కాలం తర్వాత నన్ను చూస్తారు అంటున్నాడు. అంటే ఆయన రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. పౌలు గారు కూడా మాట్లాడుతూ హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనాన్ని దయచేసి అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమగును. అంటే ఈ 3 మాటలను బట్టి చూస్తుంటే యేసుక్రీస్తు ఖచ్చితంగా ఈ భూమి మీదకి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మరి ఆయన వస్తే ఏం జరుగుతుందండి? ఆయన వస్తాడు, సంతోషం. ఆయన వస్తే ఏం జరుగుతుంది అని ఆలోచించగలిగితే ఏమండి, ఆయన వస్తే మన కళ్ళు ముందున్న ఈ ప్రకృతి అంతా ఏమైపోతుంది? నాశనమైపోతుంది. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. అంటే ఆయన రెండవ రాకడ చాలా భయంకరమైనది అని మనం గ్రహించాలి. చాలా భయంకరమైనది. పేతురు గారు దాని గురించి రాస్తూ ఆ పదాలు చదువుతుంటేనే మనకు భయం ఉంటుంది. ప్రేమ వాళ్ళారా, ఏదో బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగినట్టు కాదు. ఆయన పాపము లేకుండా రెండవసారి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన దిగి వచ్చినప్పుడు ఈ భూమి దాని మీదున్న కృత్యములన్నీ కాలిపోతాయి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక
3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో దయచేసి మీరు చూడండి 10వ వచనం నుండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినము ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికృతమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్లు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఆయన వచ్చినప్పుడు ఏమండి వర్షం పడి వెలిసినట్లుగా కాదు, ఎండలు బాగా పుట్టిన తర్వాత ఏదో మళ్ళీ వర్షాలు పడి వాతావరణం చల్లబడినట్లు కాదు. శీతాకాలంలో గజగజ వణికిన మనం మరలా ఎండాకాలంలో చలిపోయింది లేరా అనుకున్నట్టు కాదు ప్రేమ వరలారా. ఆయన రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆకాశాలే రగులుకుంటాయి ప్రేమ. ఆలోచించండి, ఆకాశములు రగులుకుంటాయి అంటున్నాడు అంటే ప్రేమ వాళ్ళారా, ఇది చిన్న విషయం కాదు. ఏమంటే ఇప్పటి వరకు భూమి మీద అగ్ని ప్రమాదాలు మనం చూసాము. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అగ్ని దేన్ని అందుకుంటుందట? ఆకాశాన్ని. ఏమంటే భూమి మీద అగ్ని ప్రమాదం జరిగితే నీళ్లు తీసుకురండిరా, పోయండిరా అని మన ఇంట్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఆరిపేస్తాం. ఫైర్ ఇంజన్స్ కూడా వస్తుంటాయి. మరి ఇప్పుడు అగ్ని ఎక్కడ అంటుకుంటుందట? మన నీళ్లు ఆకాశం మీద పోతావా? పోయగలవా? మన ఫైర్ ఇంజన్లు ఆకాశంలో తీసుకెళ్దామా? వెళ్ళగలవా? లేదు. మరి ఏం చేయాలి? అది రగులుకుంటుంటే ఏమీ చేయలేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయంతో బిక్కుమనుకుంటూ ఉండాలి. ఆకాశాలు కాలిపోయిన తర్వాత ఈ భూమి ఏమైనా ఉంటుందా? మీరు ఆలోచించండి. భూమి దాని మీదున్న కృత్యములు కాలిపోవును. అంటే ఆకాశములో అంటుకున్న మంటలు ఎక్కడ పడిపోతాయి అన్నమాట? భూమి మీద పడిపోతాయి వాళ్ళారా. ఆ మంటలు భూమి మీద కూడా, భూమి దాని మీదున్న కృత్యములన్నీ కాలిపోవును. ఆలోచించండి. ఏమండి, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతే ఏదో ఒక మూల దగ్గర మనం దాచుకుందాంలే అన్నట్టుగా లేదు. ఆకాశంలో అంటుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. దయచేసి లేఖనాలలో వ్రాయబడిన చక్కటి మాటలు దయచేసి చూడండి. 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నక్షత్రములు రాలును. ఎక్కడ? ఆకాశములో ఉన్న నక్షత్రములు రాలిపోతాయి. అంటే ఆ పైన ఉన్న నక్షత్రములు రాలి ఎక్కడ పడతాయి? భూమి మీద పడతాయి. భూమి మీద నక్షత్రాలు భూమి మీద పడితే ఏం జరుగుతుందంటే అనుకుంటున్నారా? నక్షత్రాలు ఎంత పెద్దవో తెలుసా? నక్షత్రాలు ఎంత పెద్దవంటే 13 లక్షల భూములను కలిపితే ఒక నక్షత్రం. ఎన్ని భూములంటే? 13 వందలు కాదు, 13,000 భూములు కాదు, 13 లక్షల భూములను కలిపితే ఒక నక్షత్రం. ఇప్పుడు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి?
కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ప్రేమ వాళ్ళ బాబులు. ఒక్కటి భూమి మీద పడిందనుకోండి, ఎన్ని భూములను నాశనం చేయగలదంటే 13 లక్షల భూములను నాశనం చేయగలదు. ఇప్పుడు భూములు ఎన్నున్నాయి? ఒక్క నక్షత్రం పడినంత పరిస్థితి ఏంటంటే, పిల్లలు ఆడుకునే ఫుట్బాల్ ఉంటుంది కదా, అది నక్షత్రం. ఇంట్లో తాలింపులు వేసుకునే ఆవగింజ ఉంటుంది చూసారా, ఆవాలు ఎంత ఉంటుందండి అది? అది భూమి. ఆవాలు ఎందుకు చెప్పారంటే, రేపు తాలింపు వేసినట్టు మీకు గుర్తురాదు. అమ్మో భూమి ఇంత, నక్షత్రం ఎంత? ఫుట్బాల్. ఫుట్బాల్ మీరు చూడలేదంటే, మీరు నీళ్లు పట్టుకునే బిందు ఉంటుంది చూసారా, అంత. ఇప్పుడు మీరు ఆవగింజ కింద పెట్టి పైనుంచి ఒకవేళ ఆ బిందెను నిలబడేది లేదా నీళ్ళతో, ఆవగింజ ఏమైపోతుంది? అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇలాంటి 13 లక్షల భూములు కలిపితే ఒక నక్షత్రం అయితే, ఇలాంటి నక్షత్రాలు ఆకాశంలో ఎన్నున్నాయి? కోటాను కోట్లు. ఇప్పుడు లేఖనాలు మీరు చదవగలిగితే, ఆకాశము నుండి నక్షత్రములు రాలి, ఒకటి రాలితేనే మన పని అయిపోతుంది. కానీ రాలేని ఒకటి కాదట, నక్షత్రములు రాలును అన్నాడు ప్రేమ. మనం ఏమైపోవాలి ఆలోచించండి. ఈరోజు మనం అనుకున్నట్టుగా మన జీవితాలు ఏదో బాగున్నాయి అనుకున్నట్టుగా లేవు ప్రేమ వాళ్ళారా. ఇవి మనిషి చెబుతున్న మాటలు కాదు. మనిషి చెబుతున్న మాటలైతే మనం నమ్మకపోయినా పర్వాలేదు, యేసుక్రీస్తు చెబుతున్న మాటలు ప్రేమ. ఆయనకు అబద్ధం చెప్పాల్సిన కర్మ ఆయనకేమీ పట్టలేదు. ఆయన బ్రతికున్నప్పుడు ఆయన నోట ఏ కపటము లేదు. అలాంటిది అబద్ధాలు మనతో ఎందుకు మాట్లాడతాడు ప్రేమ వల్ల? ఆయన సత్యవంతుడు. అబద్ధాలు మనకి ఎందుకు చెప్తాడు ప్రేమ వాళ్ళ? నిజాలే చెప్తున్నాడు. కానీ ఏం కాదులే అనుకుంటున్నాం ప్రేమ వాళ్ళ. ఏం కాకుండా ఎత్తుకుంటుంది చెప్పండి ప్రేమ వాళ్ళ. మరి ఆయనకి ఎలా తెలుసండి ఇదంతా జరుగుతుందంటే? అసలు కలిగించిందే ఆయనకు తెలియకుండా ఉంటుంది. ఈ సర్వ ప్రకృతిని, సర్వ ఆకాశములను, భూమండలాన్ని, ఆకాశములను కలిగించిందే ఆయన. దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవనియు అని రాయబడింది. ఇదిగో మాట చేతనే దేవుడు కలిగించినప్పుడు ఆయనకు తెలియదా? అందుకే ఆయన మాటల్లోనే మనం చూస్తున్నాం. ఏమనో తెలుసా? ఇదిగో ఇదంతా నాశనం అయిపోతుంది. నిజంగా ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే ప్రభువా, ఇదిగో ఆకాశములు రగులుకొని, నక్షత్రములు రాలిపోయి, భూమి దాని మీదున్న కృత్యములన్నీ కాలిపోతున్నాయంటే, ఇక నేను కూడా ఈ భూమి మీద బతకలేనోని నాకు అర్థమైంది. మరి ఇందులో నేను చనిపోతే నా పరిస్థితి ఏంటయ్యా? ఇందులో నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి ఆలోచించండి. అలాని మనం చావాలి అంటే నక్షత్రాలేమీ రాలవలసిన అవసరం కూడా లేదు. ఇదిగో ఈ గుండె ఆగిపోతే చాలు, క్షణం కదా. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఆ తడి కాళ్ళతో జారిపడి చచ్చిపోయిన వారు బోల్డ్ అంతమంది ఉన్నారు. మొన్న ఒక నెల క్రితం భోజనం తింటున్నాడు మాంసాహారంతో, గబగబా తింటున్నాడేమో. ఆ మాంసాహారపు ఎముక గొంతులో ఇరుక్కుంది.
అది బయటికి రాక, లోపలికి వెళ్ళక, ఊపిరి అందక ఇదిగో చనిపోయింది. చావు తిండిలో ఉంది, చావు పడకలో ఉంది, చావు ప్రయాణంలో ఉంది. చావు ప్రయాణంలో ఉంది. ప్రయాణంలో ఉన్నవాడు చనిపోయిన వారు లేరు. నిద్రపోతుండగానే ఆ నిద్రలో చనిపోయిన వారు లేరు. పనిలోనే చనిపోయిన వారు లేరా? అనారోగ్యంతో చనిపోయిన వారు లేరా? ఏ రోగము లేకుండానే చనిపోయిన వారు లేరా? చావు లేని ఎక్కడికి మరి చనిపోతే ఏమైపోతాం తెలియదు. నిజంగా సోదరులు చక్కటి మాట చెప్పారు. హృదయంలో ఆనందం కలిగింది. హర్షవర్ధన్ లోకాన్ని విడిచిపెట్టాడని కానీ దిగగానే ఆ న్యూస్ వినగానే గుండె భరిస్తుంది. దేవా, మీ పిల్లల్ని బ్రతికించాలి అని అనేకమైన చేతులు కలిస్తే ఈ కార్యక్రమం జరుగుతుందిగా. బ్రతికించాలన్న ఈ కార్యక్రమము ఇది ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నప్పుడు ఒకరు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి, ఆ భయంకరమైన ఈ ప్రమాదం జరిగింది. అది నాకు తెలిసిన విషయం ఏంటో తెలుసా? 4 నెలల క్రితమే బాప్టిస్మాన్ని తీసుకొని చక్కగా ఇక ప్రతి సాయంకాలము సేవ, సండే స్కూల్ పరిచర్య అందరికీ ఇదిగో ఆ తలలో నాలుకల ప్రేమ కలిగిన వ్యక్తి అన్నాడు. వెంటనే అబ్బాయి గారికి ఎందుకు మనం బ్రతికుండి ఏం చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే చనిపోయిన తర్వాత మన జీవితాన్ని నిర్వహించేదే అది. బాప్టిజం తీసుకున్నాడా? తీసుకున్నాడు. అమ్మయ్య, ఎందుకు బాప్టిజం తీసుకున్నాడని తెలియగానే మనసు కుదుట పడింది అంటే యేసుక్రీస్తుని స్వరక్షకులుగా అంగీకరిస్తాడు. ఎవరైనా చనిపోయారనే వార్త విన్నప్పుడల్లా ఆశగా అడిగేది బాప్టిజం తీసుకున్నాడా? తీసుకోలేదన్నా. అయ్యో, ఎందుకు బాధ? ఆయన గురించి 4 రోజులు ఈ భూమి మీద మనం ఏడ్చి తర్వాత వదిలేస్తాం. కానీ బాప్టిజం తీసుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాడు ఎంతకాలం ఏడవాలి? వేదనకరమైన స్థలములోనికి వెళ్ళాలి. కోట్ల సంవత్సరాలు వేదన పడుతూనే ఉంటాయి. ఈ మాట కూడా ఎవరో చెబితే మనం నమ్మట్లేదు. ప్రియమైన వారలారా, సాక్షాత్తు యేసుక్రీస్తు చెబుతున్నాడు. దయచేసి చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 23-24 వచ్చిన. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 23-24. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచుడు ధనవంతుడు ఈ భూమి మీద చనిపోయాడు. చనిపోగానే ఎక్కడికి వెళ్ళాడు? పాతాళములో బాధపడుచు చనిపోయింది. ఎప్పుడో తెలుసా? క్రీస్తుకు పూర్వం. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు? చనిపోయిన తర్వాత ఇదిగో కొన్ని వేల సంవత్సరాలకు మనకు చెప్తున్నాడు క్రొత్త నిబంధనలో. కానీ ఏమని చెప్తున్నాడు తెలుసా? బాధపడుచు అని రాయబడింది. ఎప్పటి నుంచి ఆ బాధ స్టార్ట్ అయింది? చనిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన బాధ యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల తర్వాత చెబుతూ అప్పుడు బాధపడ్డాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడని చెప్తున్నాడా? కానీ ఏమని చెప్తున్నాడు? బాధపడుచు. ఎప్పటి వరకు బాధపడాలి? యేసుక్రీస్తు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఏమని చదువుకుంటున్నాం మనం? బాధపడుచు. పోనీ యేసుక్రీస్తు రెండవసారి వచ్చిన తర్వాత ఏ స్థితిలో ఉంటాడు? బాధ పడుచు. అంటే ఆ బాధకు ముగింపు లేదు. ఎంత భయంకరంగా చూశారు. ఎంతమందికి అర్థమవుతుంది ప్రేమల వారి మాటలు? జీవితం అనగానే ప్రేమల వారలారా,
జీవన్ మరణ చెలగాటం ప్రేమల వారులారా, ఎప్పుడు నేల కొరికిపోతామో తెలియని జీవితాన్ని ప్రేమల. ఈరోజు ఉదయం వార్తల్లో క్రికెట్ ఆడుతున్నాడు, బ్యాట్ పట్టుకున్నాడంటే అలా ఆడుతుండగానే ఒక చెయ్యి గుండె మీదకి వెళ్ళింది, ఇంకొక చెయ్యి బ్యాటుని వదిలింది, నేల మీద పడ్డాడు. అందరూ ఏమైంది 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 అని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. లేదు, ఆయనకు తెలుసా ఈరోజు నాకు గుండెపోటు వస్తుంది, నేను కుప్పగూలిపోతానని తెలియదు. చెప్పి వస్తే అది చావెత్తుకోతుంది, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చెప్పకుండా వచ్చేది చావు ప్రేమల దేవుడున్నారా. కానీ దేవుడు మనకి ఎంత మేలు చేస్తున్నాడో తెలుసా నాయన. చావు ఉంది అన్న సంగతి మాత్రం మనందరికీ చెప్పేసరికి, చావు ఉంది అన్న సంగతి అందరికీ తెలుసు ప్రేమల వారులారా. కానీ తెలియని ఏంటో తెలుసా, ఎప్పుడు చనిపోతామో తెలియదు. యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తుంది అని అందరికీ తెలుసు, కానీ ఏం తెలియదు, ఎప్పుడు వస్తుందో మాత్రము తెలియదు. మరి చనిపోతే మన పరిస్థితి ఆలోచిస్తున్నారా? ఎప్పుడు వీడిని గెలవాలి, వాడిని గెలవాలి, ఇదిగో వాడికంటే నేను గొప్ప, వాడికంటే నేను గొప్ప, ఇదేనా? వాడికి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉంది, వాడికి బిల్డింగ్ లేదు, నాకు బిల్డ్ ఉంది, ఇదిగో నా దగ్గర డబ్బు ఉంది, ఇదేనా? ఇదేనా ప్రేమల వల్ల? చచ్చిపోతే ఏమైపోతామన్న ఆలోచన ఒక్కసారి కూడా రావట్లేదా? ఒక్కసారి కూడా రావట్లేదా? అలానే మన ఇళ్లలో కూడా మాయమైపోయారు కదా ప్రేమల వాళ్ళ. చాలా మంది మన తాతలు వెళ్ళిపోయారు, వాళ్ళ తండ్రులు వెళ్ళిపోయారు, వాళ్ళ తండ్రులు వెళ్ళిపోయారు, మన బంధువులు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు మన కుటుంబం అంటే 100 మంది అని చెప్పుకుంటే ఇప్పుడు 50 మంది అయ్యారు. ఇదిగో తర్వాత 20 మంది అవుతున్నారు. ఏమైపోతున్నారు వీళ్ళందరూ? ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. మరి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నేనైతే ఉండిపోతానని అనుకుంటే, మనం బ్రతికుండగానే యేసుక్రీస్తు రాకడ వస్తే, ఇదిగో ఆయన రాకడలోనే పంచభూతములన్నీ మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును. లయమైపోవును. ఏం కావాలి మన జీవితాన్ని? ఈ శరీరాన్ని వదిలిపెట్టిన లోనున్న ఆత్మ అది ఎక్కడికి వెళ్ళాలి? ప్రేమల దేవుని పిల్లలారా, దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? పాపం 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 అందులో పడి పొర్లుతున్నాడే కానీ ఈ పాపం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నాను అన్న భయం ఏమైనా కదులుతున్నాను? ఆలోచించండి. ప్రేమల వల్ల ఈ రాత్రి మన ఆలోచనలు బయలుపడాలి. అమ్మో, నేను ఏదో అనుకుంటున్నాను, నా కళ్ళ ముందే ఒకరు వెళ్ళిపోయారు. అమ్మో, ఇక ఈ జీవితాన్ని నేను దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకంటే ఈ జీవితం చిన్నది, రాబోయే జీవితం చాలా గొప్పది. లేదయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు తర్వాత మరణము తర్వాత కూడా మహాలోకాన్ని ఇవ్వగలిగే సమర్థుడవు నీవే. ఆయన మరణించి తిరిగి లేచాడు. మరణించిన తర్వాత ఇదిగో బ్రతుకుండగా ఆయనను నమ్మితే మరణించిన తర్వాత మనల్ని తిరిగి లేపగలిగే సమర్థుడు ఆయనే. అందుకే దేవుని వాక్యం రక్షణలోనికి రండి, పాపాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి అని ఎందుకు చెబుతుందంటే, ఆ పాపము వలన వచ్చే జీతము మరణము. ఇదిగో ధనవంతుడున్న వేదనకరమైన స్థలములోనికి వెళ్ళిపోవాలి. ఇవి కట్టుకథలు కాదు ప్రేమల వారలారా, సినిమా కథలు అంతకంటే కాదు. నీ నిజ జీవితంలో జరగబోయేటివి ప్రేమల వారలారా. ఇదిగో ఈ మాటలన్నీ విని గేలి చేసిన వాళ్ళు తోడంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా? సమాధులలో ఉన్నారు ప్రేమల వారలారా. అంటే భూమి మీద లేదు. ఇలాంటి మాటలు బోల్డ్ అంటే విన్నావు లేదండి. ఏదో భయపెడుతుంటారు, ఏదో నరకం అంటారు, పరలోకం అంటారు. జీవితంలో తిని తాగడానికే పుట్టాము. ఇప్పుడు కాకపోతే తాగేది ఎప్పుడు? ఇంకా
అని రకరకాలుగా మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు. ప్రేమను వారులారా, నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు వారు లేరు, శ్మశానాలలో ఉన్నారు. ప్రేమను చూసారు. ఏదో ఒక రోజు మరణం రాగానే ఇదిగో వెళ్ళిపోవలసిన వారం ప్రేమను. అందుకే యేసు క్రీస్తును ఎందుకు స్వరక్షకులుగా అంగీకరించాలంటే మరణించిన తర్వాత కూడా నిన్ను నన్ను లేపగలిగే సమర్థుడు. మరి అది నాకు ఎలా తెలుస్తుందంటే యేసు క్రీస్తు చెప్తున్నాడు, నోవాహు దినములలో జరిగినట్టుగా జరుగుతుంది, లోతు దినములలో జరిగినట్టుగా జరుగుతుంది. అసలు నోవాహు దినములలో ఏం జరిగింది, లోతు దినాలలో ఏం జరుగుతుంది, ఇప్పుడు కూడా ఏం జరగబోతుందో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే లేఖనాలలో చూడండి. ముందు నోవాహు దినములలో ఏం జరిగిందో మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, దయచేసి లేఖనాలలో వ్రాయబడిన నోవాహు దినములలో జరిగింది దయచేసి మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 19-20 వచనాలు. నోవాహు గారి దినములలో జరిగింది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? పాపులందరూ నాశనం చేయబడ్డారు, 8 మంది కాపాడబడ్డారు. ఆ 8 మంది ఎవరు? నోవాహు కుటుంబం, నోవాహు భార్య. నోవాహుకి ఎంతమంది మగపిల్లలు? 3. షేము, హాము, యాఫేతు. వారి భార్యలు. అంటే నోవాహు దినములలో ఏం జరిగిందంటే పాపులందరూ నోవాహు పిలుపును అందుకొనక గేలి చేసిన వాళ్ళందరూ జలంలో సమాధి అయిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నోవాహు చేత ఒక చక్కటి ఓడను కట్టించాడు. ప్రియమైనవారా, ఎందుకు? వీళ్ళను కాపాడటానికి ఓడను కట్టించాడు. ప్రియమైనవారా, ఆ ఓడలోనికి ఎవరిని పంపించాడు? నోవాహు కుటుంబాన్ని. చాలా జాగ్రత్తగా వినాలి. అంటే దేవుడు రక్షించే పనిలో ఉన్నాడు, అలాగే శిక్షించే పనిలో ఉన్నాడు. ఓడలో కొద్ది మంది, ఓడ కింద మిగిలిన వారందరూ. ఇప్పుడు తేడా ఆలోచించండి. మిగిలిన వారందరూ ఎందుకు కింద ఉన్నారు? 8 మంది ఎందుకు ఓడలో ఉన్నారు? నోవాహు నీతిమంతుడు. తన కుటుంబం నీతిగా బ్రతుకుతుంది, దేవుని మాటలకు లోబడుతూ. మిగిలిన వారందరూ పాపం. ఏం చేస్తున్నారు వాళ్ళు? పెళ్లి చేసుకుంటూ, పెళ్లి పిచ్చుకుంటూ, తినొచ్చు. పెళ్లి అనగానే ఎంత అవమానం చేశారా? మీరు ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ కుటుంబాలలో పుట్టి నీ పెళ్లిలో సినిమా పాటలకు డ్యాన్స్ వేసావా, నీ పని అయిపోయింది. నీ కుటుంబం నిలబడదు. ఎందుకంటే నీ పెళ్లి దేవునికి ఊర్లో అవమానం తీసుకొచ్చింది. నీ పెళ్లి నిలబడదయ్యా. నువ్వేదో అనుకుంటున్నావు. దేవుణ్ణి అవమానపరిచిన అందుకు నువ్వు క్షేమంగా ఉండగలవా? నోవాహు కాలంలో అదే జరిగిందండి. దేవుడు పెళ్లి కోసం పెళ్లికి ఇచ్చుచు, అంటే ఆ పెళ్లిళ్ళలో ఎంత పాపము జరిగి ఉంటే దేవుడికి కోపం వచ్చింది. మొన్న ఒక పెళ్లి జరిగింది హైదరాబాద్. స్నేహితులందరూ వచ్చారు. పెళ్లిలో స్నేహితులందరూ ఎందుకు వస్తారు? తిని తాగి ఎగరడానికి. పెళ్లి కుమారుని కూడా తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నారు?
డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. ఆ పెళ్లి కుమారుడు పేరేంటో తెలుసా? శామ్యూల్. పెళ్లి కుమారుడు పేరు సిగ్గుండాలి కదా. సమూయేలు ఎలాంటి వాడు అలాంటి పేరు పెట్టుకొని సినిమా పాటలకు రోడ్ల మీద దొర్లుతూ డ్యాన్స్ వేసుకుంటూ నీ దేవుణ్ణి అవమానపరిచావు కదయ్యా. ఆలోచించండి. మన ఒక పెళ్లి చూపులు జరిగాయి. కండిషన్ ఏం పెట్టారో తెలుసా? అమ్మాయి వాళ్ళు డీజే లేదు, డ్యాన్స్ లేదు. డీజే లేకపోతే డ్యాన్స్ లేకపోతే పోవడం. ఈ అవిశ్వాసుల కుటుంబంతో మేము సంబంధం కలుపుకోవటం కంటే దేవుడు అంతకంటే మంచి సంబంధమే మా కుమార్తెకు వద్దంటారంటే ఆశ్చర్యపోయారు. అయ్యో పిల్లగాడికి ఉద్యోగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇంకా డీజే కొరకు సంబంధాన్ని పోగొట్టుకుంటారు. డీజే పెడితే 4 పాటలు డ్యాన్స్ వేసుకుంటారు కదా అనుకున్నారు. 4 పాటలు డ్యాన్స్ ఎందుకు ఈ నరకంలో బాగా? దేవుడికి విలువనివ్వని కుటుంబాలతో మాకు సంబంధమే అవసరం లేదు. సరిగ్గా 3 నెలలు తిరిగింది. క్రైస్తవ కుటుంబంతో వివాహ బంధం కుదిరింది. చక్కగా ఉంది ఆ కుటుంబం, చక్కగా ఉంది ఆ కుటుంబం. దేవుణ్ణి అవమానపరచడానికి నీకెన్ని గుండెలు, ఆలోచించు. నోవాహు కాలంలో జరిగినదే. పెళ్లికిచ్చుచు పెళ్లి దేవుడికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? ఆ పెళ్లిలో ఎంత అవమానం జరుగుతుంది దేవుడికంటే ఆయనకు కోపం వచ్చింది. ప్రేమ దేవుని కలనారా, తద్వారా నాశనానికి వెళ్ళిపోయారు అందరూ. ప్రేమ దేవుని కలనారా, నీ వివాహము దేవుణ్ణి ఘనపరిచినట్లుగా ఉండాలి తప్ప నీ వివాహము దేవునికి అవమానము తీసుకొని రాకూడదు. ప్రేమ ఆలోచించండి. నోవాహు మాత్రం నీతిమంతుడే. నోవాహు ఓడ కట్టువనగానే నేను ఒక్కరిని కడతాను ప్రభు అని నేను కుటుంబం అంతా ఓడ కట్టే పనిలో ఉంది. విశ్వాసములో పాపులు నాశనానికి వెళ్ళిపోయారు, నీతిమంతులు ఓడలోనికి వెళ్ళారు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, నోవాహు దినములలో జరిగినట్టుగా జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు రాకడకు ముందు ఇప్పుడు కూడా చూస్తే పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు, తిండి తాగుడండి. ఈ రెండే. పండుగలు వచ్చేసరికి 2-3 రోజుల్లోనే ఎన్ని మద్యపు అమ్మకాలు జరిగాయో పేపర్లు ఇస్తారు. మొన్న దసరాకి ఎన్ని కోట్లు తాగారు తెలుసా? 1200 కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారు కదా ఒక్క స్టేట్లో. 1200 కోట్లు. ఎన్ని రోజులు అనుకుంటున్నారు? దసరా 2 రోజులు. కాబట్టి రేపు, ఎల్లుండి, మరుసటి రోజు మద్యం షాపులు బంద్. అందరూ ముందే కొనుక్కొని పెట్టుకున్నారు. ఇంట్లో ఉండవలసిన వస్తువేనా? అదేమన్నా నీళ్ళ బాటిల్ అనుకున్నా? ఇప్పుడు ఆలోచించండి. ఇంకా ఎన్ని వందల కోట్లు. దేవుడు చూస్తున్నాడు. నోవాహు దినాలలోనే జరిగినట్టుగా జరుగుతుంది. అంటే ఇదిగో నా రాకడకు ముందు జరుగుతుందంటే నేను వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయి 2 చేయాలి. ఏంటో తెలుసా? పాపులను శిక్షించాలి, నీతిమంతులను కాపాడాలి. అందుకే ఇదిగో మనకు కూడా రక్షణని ఓడ కడుతున్నాడు. రక్షణనే ఓడ కడుతున్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చి చేసిందైతే తెలుసా? రక్షణనే ఓడను కట్టాడు. ప్రేమ దేవుని పిల్లలారా, ఆ రోజు చితిసారపు మ్రానుతో నోవాహు గారు ఓడ కడితే యేసుక్రీస్తు ఈ రక్షణని ఓడని ఎలా కట్టాడంటే అది చితిసారపు మ్రానుపై ఆయన వేలాడి కట్టాడు రక్షణని ఓడ.
నోవాహు చెమట చిందించి ఆ ఓడను కడితే యేసుక్రీస్తు రక్షణ అనే ఓడను కట్టడానికి ఆయన చిందించింది చెమట కాదు ప్రేమల వారు, రక్తాన్ని ప్రేమల మీద ఆలోచించండి. నోవాకు సహాయం చేయడానికి ఆయన కుటుంబం ఉంటే యేసుక్రీస్తును ఒంటరి వాళ్ళు చేసి శిష్యులందరూ ఆ రాత్రి ఏమైపోయారు? పారిపోయారు. ఆయన సిలువలో చచ్చిపోయినట్టుగా మనకు కనబడుతున్నాడు కదా, కానీ ఆయన చావుతో రక్షణని ఓడను కట్టాడు. తన పవిత్రమైన రక్తాన్ని చిందించి ఇదిగో రక్షణని ఓడను కట్టాడు. ప్రేమల దేవుడు కలలారా, ఆ ఓడ ఎక్కడ మాకు కనపడలేదు అని మీరు అనుకుంటున్నారా? ఆ రక్షణ అనే ఓడ ఏదో కాదు, సంఘము. నోవాహు ఓడలోనికి రావాలి, రక్షింపబడాలి అంటే ఈరోజు ఇదిగో మనం రక్షింపబడాలంటే ఎక్కడికి రావాలి? సంఘములోనికి రావాలి. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఆయన, మనం అవయవాలను ప్రేమను కలగారా. మరి ఎలా రావాలో చెబుతున్నాడు చూడండి. ఇదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు ఇదిగో మిమ్మును రక్షించుతున్నది. అంటే బాప్తిస్మము తీసుకోవటం వల్ల రక్షణని ఓడలోనికి వస్తున్నారు, అనగా సంఘములోనికి వస్తున్నారు. అంటే ఇక మీరు దేవుని వారు అని దానికి అర్థం కూడా చెప్తున్నారు. చూడండి కింది మాట, శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానపు మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే. అంటే నేను రక్షణలోనికి వచ్చాను అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఈ ఓడ కనబడుతుందా లేదా చెప్పండి. కనబడుతుంది కదా. ఇప్పుడు నోవాహు అని ఇదిగో సేవకులందరూ ఓడలోనికి రండి అని ఇదిగో ఇప్పటికీ మాట్లాడుతున్నారు. కానీ నమ్మిన వారు కొద్ది మంది, నమ్మని వారు బోలంతమంది. ఒక దేవాలయానికి వెళ్ళాను, ప్రభు వల్ల కార్యక్రమం జరుగుతుంది. చర్చి నిండా ఉన్నారు, కానీ ప్రభు వల్ల తీసుకునే వాళ్ళు ముందు కూర్చారు. నేను అనుకుంటున్నాను, ఇంతమందికి ప్రభు వాళ్ళు ఇవ్వాలంటే 3 అయిపోతుందేమో అనుకున్నాను. అంతమంది. కానీ ఎంతసేపట్లో అయిపోయిందంటే 20 నిమిషాలు. అదేంటి అనుకుంటే ఇదిగో ప్రభు వల్ల తీసుకోవడానికి ముందుకు వచ్చి నిలబడిన వారు ఒకటి, కూర్చున్న వాళ్ళందరూ బాప్తిస్మము లేకపోయినా ఉండాలి. రెండవది, ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న ప్రభు వల్ల చెయ్యి చూడంటే ఏదో పాపంతోనైనా మాట్లాడాలి. అయ్యో, ఓడలోనికి వచ్చి ఆయనతో కూడా ఉండవలసిన వారు అయ్యో ఇంకా రక్షణ లేని వారు బోధకున్నారు కదా. మనం భోజనాలు పెడితే ఇదిగో భోజనం చేయడానికి అందరూ వస్తున్నారు. మరి ప్రభు భోజనంలో ఎంతమంది ఉంటున్నారు? ఓ 20 మంది, ఓ 30 మంది, 40 మంది, 50. ఓడలోనికి వచ్చిన వారు చూసారా కొద్ది మంది, రానివారు ఎక్కువ మంది. వింటున్న వాక్యం మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నట్టు, రండి ఓడలోనికి. నోవాహు అదే చేశాడు. రండి అంటే నోవాహు ఏం చేశాడు? అందరి వీలు చేస్తున్నారు కదా. ఈరోజు వాక్యం కూడా అందరికీ ఏమర్థం అవుతుందంటే, వీళ్ళకి ఏడ పని లేదురా, డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఇది డబ్బులు ఎక్కువ కాదు ప్రియమైన వారలారా. అమ్మో, ఓడలోనికి వస్తేనే నీకు నాకు బ్రతుకుతున్నారా?
ఆ ఓడలోనికి రాకపోతే ఆయన రెండవ రాకడలో నక్షత్రములు రాలిపోయి, ఇదిగో ఆకాశములు రగులుకొని భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోయి ధనవంతుడు వెళ్ళిన ఆ వేదనకరమైన స్థలములోనికి వెళ్ళడానికి ఇప్పుడు లోతు దినములో ఏం జరిగిందో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, లోతు దినాలలో జరిగింది ఏంటంటే, సొదొమ గొమొర్రా ప్రాంతాలని భయంకరమైన పాపముతో నిండుకున్న ప్రాంతాలు. ఎంత భయంకరమైన ప్రాంతాలంటే, లోతు ఇంటికి దేవదూతలు. లోతు భయపడిపోతూ, ఇదిగో ఈ వీధిలో ఉన్న రెండు ఇంటికి అని ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు ఆలోచించండి. భయంకరమైన పోకిరులు ఉన్నారు. కొత్త వారు ఎవరొచ్చినా ఇదిగో వ్యభిచరించే భయంకరమైన గుణగణాలు కలిగిన వారు ఉన్నారు. అమ్మో మీరు లోపలికి రండి అని లోపలికి తీసుకున్నారు. ఆ రాత్రి వాళ్ళు వచ్చారు. లోతు నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎక్కడా? వ్యభిచరించాలన్న భయంకరమైన తప్పుడు కోరికలు చేశారు. సమాజంలో ఇది జరుగుతుందని చెప్పండి. లోతు దినములలో జరిగినట్టుగానే జరుగుతుంది. జారత్వాలు, ప్రేమలు అని, ఇదిగో వ్యభిచారాలు, వివాహ బంధములోనికి వెళ్ళిన తర్వాత అక్రమ సంబంధాలు చావడానికి బతకడానికి. ఆలోచించండి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అశ్లీల దృశ్యాలను చూస్తూ తమ శరీరాలను అపవిత్రపరుచుకుంటున్న యువత ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో లోతు దినములలో జరిగినట్టుగానే జరుగుతుంది. ఆలోచించండి. యవనస్తులు బైబిల్ ఏమైనా పట్టుకుంటున్నారా? కనీసం ఈ రోజంతా బైబిల్ పట్టుకుంటానని బైబిల్ పట్టుకుని ఉంటారు కదండి. చదవకపోయిన పట్ల కనీసం మీ చేతిలో కనపడుతుందన్న ఆనందంగా ఎప్పుడు ఏం కనపడుతుందండి? ఎప్పుడు మొబైలే కనపడుతుంటారు. జీవితం అంటే అదేనా? చెడిపోవడానికా బతకడానికా? మీరు ఆలోచించండి. బైబిల్ కనీసం ముట్టుకుంటున్నావా? ఈ 3 రోజుల సభ కనుక బైబిల్ తీసుకురాకపోతే అందరూ ఏమనుకుంటారో తీసుకొచ్చారు. మరి రేపు ఎక్కడ పడేస్తాడు బైబిల్ మీద? తీసుకెళ్ళి ఏ మూలకు పడేసామనుకోండి, అది తీసేదిగా ఏదో గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది బైబిల్ కూడా తీసుకురావట్లేదు. ఏ తమ్ముడు బైబిల్ అంటే ఈ అన్నది మొబైల్లో ఉందన్న బైబిల్ మొబైల్లో ఉండాలి. నీ తెలివి తగలయ్యా మొబైల్లో ఉండాలి. దాన్ని చదువుతావా అంటే దేవుడికి తెలివి లేక పుస్తకం ఇచ్చి నీ చేతుల్లో పెట్టాడు. నువ్వు తెలివైన వాడు, దాన్ని ఏం చేశావు? పక్కన పడేశావు. నీ తెలివితేటలు దేవుని దగ్గర వాడతావు. వీటిని ఏమంటారంటే సావు తెలివితేటలు అంటారు. సావడానికి తెలివితేటలు. ఆదివారం మొబైల్ పక్కన పడేసి బైబిల్ పట్టుకొని రావాలి. ఇలాంటి సభల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? మొబైల్ను ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేయాలి. మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? సాతాను నోట్లో గుడ్డలు కుక్కుతున్నట్టు అనమాట. ఇంకా వాడికి ఊపిరి ఆడదు. అమ్మో మనం ఎంత తెలివైన వాళ్ళు అంటే ఎవరికి వినపడద్దని ఇదిగో ఒకలాంటి మోడ్ వచ్చిందండి. ఏంటి దాన్ని ఏ మోడ్ అంటారు? వైబ్రేషన్స్ మోడు. జీవుల్లో ఇలా 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 తిరుగుతుంటుంది. బాగున్నారు అల్ల నెమ్మదిగా తీస్తాడు. తీసి అది చీకట్లోకి వెళ్ళిపోతాడు. అబ్బా ఎంత మంచోడు. చీకటిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే చీకటి రా రా అని పిలుస్తుందన్నమాట. బైబిల్ పోయినా మనం అంత ఫీల్ కావండి. ఇక్కడ మొబైల్ పోయింది అనుకోండి, వామ్మో గుండె ఆగిపోతుంది. గుండె ఆగిపోతుంది. ఎందుకు? అదే మనల్ని బ్రతికించినట్టు, దానికోసమే పుట్టినట్టు. అది లేకపోతే నా జీవితం లేనట్టు. నిన్ను నాశనం చేసేదాన్ని అంత ప్రేమిస్తున్నావు. నీ కొరకు చనిపోయిన యేసు క్రీస్తును ఇదిగో నేను ప్రేమిస్తున్నాను. ఆయన 2 చేతులను చూపిస్తున్నాడు. ఇదిగో నీ కొరకు రాలి. నీ 2 చేతుల్లో ఏముంది? ఒక్కసారి ఆలోచించు.
లోతు దినములలో జరిగినట్టుగా జరుగుతుంది వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవదూతలను పంపాడు, లోతును కాపాడాడు, మిగిలిన వారిని చంపేశాడు. అంటే ఇప్పుడు కూడా ఏం జరగబోతుందంటే, ఇప్పుడు దేవదూతలు కాదు వచ్చేటివి, మనల్ని కాపాడటానికి సాక్షాత్తు ఎవరు రానున్నారు? యేసుక్రీస్తు రానున్నారు. నిన్ను నన్ను తీసుకుని వెళ్ళటానికి, లోతును తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు వచ్చాయి, కానీ నిన్ను నన్ను తీసుకుని వెళ్ళటానికి ఆయనే రానున్నాడు. లోతు సోయారికి వెళతానన్నాడు, కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆకాశములే రగులుతున్నాయనుకోండి. ఇక భూమి మీద ఏ ప్రాంతం లేదు మనల్ని ఇంకొక దగ్గర తీసుకుని పెట్టడానికి. అందుకే ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు ఆయన? నా యొక్క ఉండుటతో ఇదిగో పరలోకానికి తీసుకుని వెళతాను అంటున్నాడు. జరగబోయేది ఇదే ప్రేమల వారలారా. ఇదిగో లోతు దినాలలో జరిగినట్టుగా జరుగుతుంది. అగ్ని గంధకాలలోనికి వెళతావా, లేదంటే ఆయనతో కూడా పరలోకానికి వెళతావా? లోతు కాలంలో అగ్ని గంధకాలు మీద కురిశాయి, కానీ ఇప్పుడు మనమే అగ్ని గంధకాలలో పడబోతున్నాం. ఏమంటే మీద కురవటం బెటరా, మనమే దాంట్లో పడిపోవటం బెటరా? పొయ్యి మీద ఉండటం బెటరా, పొయ్యి లోపల పడటం బెటరా? పెనం మీద ఉండటం బెటర్ కదా, లోపల పడటం భయంకరం కదా. సొదొమ గుమొర్రాలో ఉన్న వాళ్ళు పెనం మీద ఉన్నారు, మనం ఎక్కడ పడిపోతున్నాం? డైరెక్ట్ పొయ్యిలో పడిపోతున్నాం. పొయ్యి అంటే రోజు మీరు వెలిగించే పొయ్యి కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆలోచించండి, అంతకంటే భయంకరమైనది. అందుకే లోతు దినములలో జరిగినట్టుగా జరుగుతుంది. ఈసారి కాపాడటానికి, మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయనే వస్తున్నాడు. నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి ఇంకేం కావాలి? నోవాహు దినములో జరిగినట్టు ఓడలోకి రాగలవా? ప్రభువా, నేను పాపినయ్యా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, ఇదిగో నా పాపములను విడిచిపెడుతున్నాను, నీ కొరకు బ్రతుకుతున్నాను, నా మనసును మార్చుకుంటాను. ఇదిగో నా కళ్ళ ముందే చావులను చూస్తున్నాను, నాకు భయం అవుతుంది. ఈ రాత్రి వర్షాన్ని ఆపేసింది నా కొరకేనేమో ప్రభువా, ఇదిగో నీ దగ్గరికి వచ్చి కూర్చున్నానయ్యా, నేను మారుతానయ్యా, నేను మారగలను. ఎవరైనా ఊహించామో ప్రేమను వల్ల ఈరోజు ఇలాంటి వాతావరణంలో మనం వాక్యం వెళ్తామని? నిన్నటి వాతావరణాన్ని చూసిన తర్వాత మీరు ఆలోచించారు, సంఘము ఎంత బలమైనదో తెలుసా? ఈరోజు మీరు ఒక్క 2 నిమిషాలు అందరూ ఏక మనసుతో చేసిన ప్రార్థనలు ఈ సాయంకాలం కాగానే దేవుడు విన్నాడా లేదా? ఇంకేం కావాలి? సంఘం ఎంత బలమైంది అనడానికి ఇది నిదర్శనం కాదా? మరి ఆ సంఘంలోనికి నువ్వు ఎందుకు రాకూడదు? ఒక్కసారి ఆలోచించు. ఇదిగో నిన్న నీ కళ్ళ ముందే వర్షం పడుతూ అందరూ వెళ్ళిపోయాం కదా. ఈరోజు మధ్యాహ్నం అందరూ మోకరించి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఇదిగో ఈరోజు వర్షం ఆగిపోయింది కదా. అమ్మో, సంఘం ఎంత గొప్పది అని నీకు అర్థం కావాలి. అందులోనికి నువ్వు ఎందుకు రాకూడదు? నేను పాపిని గ్రహించి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములకు సాదృశ్యమైన ఆ బాప్తిస్మములోనికి మనం ఎందుకు రాకూడదు? ఒక్కసారి ఆలోచించు. లేదులే, ఏం కాదులే అంటే హర్షవంతుడు లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడని మనం అనుకున్నాం. అప్పుడు లేదే. ఎవరి రోజు ఏ రోజు ఉందో ఎవరికి తెలుసు? ఈ రోజు నవ్వుతున్నాము, కానీ రేపు కన్నీళ్లతో మన కుటుంబం ఏడుస్తుందేమో ఎవరికి తెలుసుకున్నారా? ఈరోజు మనమే అందరికి ఫోన్ చేస్తున్నాం, కానీ రేపు ఏం తెలుసు? మనమే చచ్చిపోయామని అందరికీ ఇంకొకరు మన గురించి ఫోన్ చేస్తారేమో ఎవరికి తెలుసు? రక్షణ కొరకు మన హృదయం ప్రేరేపిస్తున్నాడు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణకు తల ఉంచి, నాయన వస్తానయ్యా,
నోవాహు కాలంలో ఓడలోనికి వచ్చినట్టుగా నువ్వు కట్టావు కదయ్యా ఈ ఓడ. నీ ప్రాణాన్ని ఇచ్చి ఈ రక్షణని ఓడని కట్టావు. నేను వస్తానని రాగలిగితే ఆ సంఘములో ఇదిగో దేవుని వాక్యముతో నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటే నిన్ను శాశ్వతంగా తీసుకుని వెళ్ళడానికి ఎవరు రానున్నారు? యేసుక్రీస్తు రానున్నాడు. ఇదిగో రెండు కలిపి జరగనున్నది. అందుకే నోవాహు దినములలో జరిగినట్టుగా జరుగును, లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. ఇదిగో ఇంకా వ్యభిచార సంబంధమైన పాపంలో ఉన్నవా? ఇంకా తిని తాగి అశ్లీలతలోనైన మగ్గిపోతున్నావా? నీకు జీవిస్తున్నాడు రాయ్యా. ఆయన ప్రేమగా పిలుస్తున్నప్పుడు నువ్వు రక్షణలోనికి రా. ఆయన కోపాన్ని తట్టుకోలేని మనకి నోవాహు ఓడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు తలుపు వేశాడు. జలప్రళయం వచ్చి అందరూ మునిగిపోతున్నప్పుడు కేకలు వేశాడు. ప్రయోజనం ఏమి లేదు. అగ్ని గంధకాలు కురిసేటప్పుడు కేకలు వేశారు. నీతిమంతుడైన లోతు ఎక్కడున్నారా? లోతు మాట దేవుడు వింటారా? లోతు ఎక్కడున్నారు? ఇక లోతు కేకలు. ఆ పట్టణం యొక్క పొగ ఆకాశాన్ని అంటింది అని రాయబడింది. వాళ్ళ కేకలు ఎంత భయంకరంగా ఉంటాయో ఆలోచించి ఆయన రమ్మన్నప్పుడు ఆయన ఇదిగో రక్షణలోనికి రావాలి, సంఘములోనికి వెళ్ళాలి. ఇదిగో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మనం ఏమిటన్నా కాబట్టి రాత్రి ఆలోచించండి. మరల ఈ అవకాశం వస్తుంది అనుకోవడానికి వీలు ఉంటుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ మీటింగ్ పెడతారులేండి, అప్పుడు చూద్దాంలేండి. వచ్చే సంవత్సరం జరుగుతుందో లేదు ఆలోచించండి. జరుగుతాయి. తిని తాగడానికి అయితే అందరూ డబ్బులు తీసుకుంటారు. దేవుడికి ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆలోచించండి. దేవుడికి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? జరుగుతాయో లేదు తెలియదు. ఇదే ఆఖరి దినం అనుకుంటే ఈరోజు రక్షణ కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. అమ్మయ్య నేను ఓడలోనికి వచ్చాను అంటే ఇదిగో పరలోకానికి వెళ్ళేంత వరకు ఆ సంఘమని ఓడలను ఏం చేయాలి తెలుసా? సిద్ధపడుతూ ఉండాలి. నోవాహు నీతిమంతుడు ఓడలోనికి వెళ్ళాడు. ఓడలోనికి వెళ్ళిన తర్వాత నీతిని వదిలేశాడు. ఒకవేళ నీతిని వదిలేశాడు అనుకోండి, బయటకు వస్తాడు. ఆ ఓడ మునిగిపోయింది. సంఘములోనికి వచ్చిన తర్వాత ఆ నీటిని కాపాడుకోవాలి. అక్కడి నుంచి మహాలోకానికి వెళ్ళాలి. ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళతాడు. ఈ రాత్రి మాటలు మన హృదయాలను బలపరచాలి. అనేక హృదయాలు రక్షణలోనికి రావాలి. దయచేసి ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేయబోతున్నాయి. నీ కొరకు మొదటిసారి వచ్చాడు, రక్షణ అనే ఓడను పెట్టాడు. రెండవసారి రానున్నాడు. నన్ను ఆ ఓడలో నుంచి బయటికి తీసుకుని వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి అక్కడ ఓడ అరారాతు పర్వతాల మీద ఆగింది. ప్రేమను అన్నారా? ఈ సంఘం అనే ఓడ ఎక్కడ అవుతుందో తెలుసా? యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ సంఘాన్ని ఎత్తుకుని తీసుకుని వెళతాడు. ఎక్కడ ఉంటుంది? పరలోకంలో. కోట్ల సంవత్సరాలు సంతోషంతో ఉంటారు. ఈ చిన్న జీవితాన్ని కక్కుర్తిపడి ఇంకా పాపములు ఉండొద్దు అని ఇదిగో దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నిర్వహిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహాకృపయు కనికరము అంటే ఎంత చక్కటి వాతావరణాన్ని అనుకరిస్తారు. మీ పిల్లల కన్నీళ్ళు నేలరాలతో మీరు చూశారేమో నాయన. ఆకాశం నుంచి ఒక్క చిలుకను కూడా నాయన నేల రాలని లేకుండా నాయన మీ పిల్లలకు ప్రార్థనకు నాయన స్థలాన్ని అనుమతించారు తండ్రి. అనేక హృదయ రహస్యాలు బయలుపడినట్టుగా, అనేకులు రక్షణలోనికి రాగలిగినట్టుగా సహాయం అనుగ్రహించారు తండ్రి. ఈ సభల వల్ల నాయన సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించండి. అనేకులు రక్షణలోనికి రాగలిగి సంఘముతో కలిగినట్టుగా నాయన మీ కృపలో మార్చండి. రక్షణనే ఓడలో ఉంటున్న మీ పిల్లలు నాయన తండ్రి నీటిని వదిలిపెట్టగానే కుమారుడైన యేసుక్రీస్తు వచ్చే వరకు నాయన
ఓపిక కలిగి ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. దీని కొరకు నాయన పర్మిషన్ ఇచ్చిన తండ్రి చక్కటి సభలను నాయన మీ పిల్లల హృదయాల దగ్గర చేసిన నాయన డిఎస్ గారిని నాయన వారి కుటుంబాన్ని నాయన తండ్రి జ్ఞాపకం తీసుకోండి. స్థానిక సంఘ కాపరి గారిని నాయన కృపతో జ్ఞాపకం తీసుకుని వారి కుటుంబాలను దీవించండి. సంఘంలో ఉంటున్న పెద్దలను యవన సమాజాన్ని నాయన తండ్రి స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం తీసుకోండి. అందరూ నాయన సువార్త పక్షాన ఏక మనసుతో నాయన తండ్రి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని నన్ను బ్రతిమలాడుతూ ప్రార్థించగలరు. ఈ రాత్రి కాలం నాయన మా ప్రయాణంలో తోడుగా ఉండండి. మరణాన్ని రామ సభలైనా సహాయాన్ని అనుగ్రహించండి. తండ్రి ఇదిగోనైనా ఈ పరిసర ప్రాంతాలలో ఉంటున్న మీ బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి క్షేమముగా నాయన తండ్రి తీసుకుని వెళ్ళండి. వాక్కుల కొరకు వచ్చిన మీ బిడ్డలను నాయన తండ్రి ఆశీర్వదించమని మమ్మల్ని కోరుకుంటాను. తండ్రి ఇదిగో నాయన కృష్ణభూమిలో నాయన మీ వాక్యాన్ని ఇస్తాను నాయన మీ పిల్లల హృదయాలను కలిసి ఇంకా మీ పరిసర ప్రాంతాలలో చింతల కుంటలో ఉంటున్న సంఘంలో బలమైన మీ పరిచర్య కొరకు ముందుకు తీసుకుంటాను. స్థానికంగా నాయన ఉన్న సంఘాలను నాయన జ్ఞాపకం తీసుకుంటాను. అనేకుల రక్షణార్థము నాయన మీ పిల్లలను ముందుకు తీసుకుంటాను. అంటే రాయచూరులో నాయన మీ దాసులు హనుమంతుగా చేస్తున్న నాయన పరిచర్యను దీవించండి. తండ్రి ఇదిగో నాయన ఫలాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు నాయన అనేకులకు నాయన దీవెనకరంగా నాయన జరిగించమని మమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రారంభించబడుతున్నాను. తండ్రి ఇదిగో ఏరియాలో ఉంటున్న సంఘములు నాయన దీవించండి. తండ్రి ఇదిగో బలమైన కార్యములు చేయనట్టుగా నాయన నెరవేర్చమని మమ్మల్ని కోరుకుంటున్నాను. తండ్రి ఇదిగో మమ్మల్ని నిందిస్తున్న వారిని దీవించండి. మమ్మల్ని ద్వేషిస్తున్న వారిని చల్లగా వారిని వారి కుటుంబాలను కాచి కాపాడుతున్నాను. అంటే ఉన్న జీవితకాలంలో నాయన చిన్న జీవితకాలంలో అందరికీ ప్రేమించి అందరితో సమాధానంగా ఉండగలిగే బాధ్యతగా పరిగణించండి. అంటే అందులో హర్షవర్ధంలో ఆయన జ్ఞాపకం చేసుకోండి. దుఃఖంలో ఉంటున్న తల్లిదండ్రులకు నాయన ఓదార్పుని అనుగ్రహించండి. తండ్రి ఇదిగో సంఘము ద్వారా నాయన తండ్రి ఆ కుటుంబానికి నాయన బలమైన ఓదార్పులు నాయన అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రార్థిస్తున్నాను. అదే 3 దినములు మీ పిల్లలతో కలిసి నాకు ఇచ్చిన సహవాసానికై నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను కొరకు కష్టపడిన ఖర్చు పెట్టిన నాయన సహాయం చేసిన ప్రార్థన చేసిన సలహాలు ఇచ్చిన వచ్చిన తీసుకుని వచ్చిన నాయన మీ పిల్లలందరికీ నాయన వారికి వారి కుటుంబానికి 100 అంతల ఫలాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రార్థిస్తున్నాను. క్రీస్తునామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ